హరర్ మహాదేవ్. ఓం నమ శివాయ. గురికాళే నమ. గురుదత్తే నమ. ఎంతోమంది సనాతన ధర్మం గురించి, ఆడపిల్లల రక్షణ గురించి, గోహత్యను ఆపడానికి ఎవ్వరూ మాట్లాడట్లేదు. మాట్లాడిన వాళ్ళ మీదనేమో ఎన్నో కేసులు పెట్టాలని చూస్తున్నారు. కొందరు నా మీద అయితే పెడుతున్నారు. ఎంతమంది అన్న కేసులు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, ఓకేనా. నా వెంటుగా కూడా కదిలేయలేరు. నేను అదే చెప్తున్నాను. గోహత్య చేసిన వాళ్ళను ఊరుకునేది లేదు, ఆడపిల్లల మీద దాడులు చేసిన వాళ్ళను ఊరుకునేది లేదు. నా ధర్మాన్ని గౌరవించని వాళ్లకు, హేళన చేసిన వాళ్ళకే మాత్రం ఇది స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఓఐసి అని వాళ్ళు 15 నిమిషాలు సమయం ఇస్తే ఇక్కడ ఎవరిని హిందువులు ఈ హిందుస్థాన్ నుండి ఎల్లగొడతాము, ఊచకోత కోస్తామని పెద్ద సభలో చెప్పారు. అయినా సరే హిందువులు స్పందించట్లేదు. అందుకే నేను స్పందించాల్సి వస్తుంది. అదే ఓఐసిని 5 నిమిషాలు నాకు సమయం ఇస్తే బట్టలు ఊడదీసి ఇదే హిందుస్థాన్ నుండి పాకిస్తాన్కు పంపించేస్తా. అది నా శక్తి. దమ్ముంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడండి, అది ఓఐసి అయినా ఇంకెవరైనా సరే. ఎందుకంటే ఎంతవరకు ఓపిక ఉండాలో అంతవరకు ఓపిక ఉన్నాము. ఓపిక నశించిపోయింది. ఎవరు పడితే వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులుగా ఉండి నా ధర్మం గురించి జ్ఞానం లేక ఆవగింజంతా కూడా తెలియదు నా ధర్మం గురించి, అందరు వచ్చి టీవీలో ముందుకు వచ్చి మాట్లాడేనా? దమ్ముంటే నాతో పోరాడండి, నన్ను అడగండి, నేను చెప్తాను నా ధర్మం గురించి. నా ఆడపిల్లల మీద దాడులు చేస్తే నేను ఊరుకునేది లేదు. మా గోహత్య చేస్తుంటే మేము ఊరుకునేది లేదు. చూస్తూ కూర్చోవడానికి మేమేం చేతకానోళ్ళం కాదు. పెద్ద పెద్ద సభలు పెట్టి 15 నిమిషాలు సమయం ఇస్తే ఏం చేస్తావు నువ్వు? నా వెంటుగా కూడా కదిలియలేవు. ఓఐసి నీకే చెప్తున్నా, దమ్ముంటే నాతో తలబడు. నీకు దమ్ముందా? దమ్ముంటే నా దగ్గరికి రా, నేను చూపిస్తా. పోరాటం అంటే ఏందో నేను చూపిస్తా అంటున్నా కదా. మీలాగా భయపడేది అంత కాదు. నువ్వో నేనో చూసుకుందాం. మరి ఇంకా ఎవరైతే నా ధర్మాన్ని గౌరవించలో వాళ్ళందరినీ ఊచకోత నడి రోడ్డు మీద అంగం కోసి నడి రోడ్డు మీద వేస్తా. ఆడపీడల మీద ఎవరైనా చెయ్యి వేస్తే, ఆడపిల్లల్ని ఎవరైనా ముట్టుకుంటే నడి రోడ్డు మీద అంగం కోసి నడి రోడ్డు మీద వేస్తా. నా కొడకల్లారా, ఏమనుకుంటున్నారో? ఆడపిల్లల మీద అంటే మా చేతులు వేస్తే కానీ, ఆడపిల్లల మీద దాడులు చేస్తే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు. ఆ రోజులు పోయినాయి. గోహత్య చేస్తుంటే చూసుకోవడం ఊరుకునేది లేదు. ఇంకా పెద్ద పెద్ద సభలు పెట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఏమో చూస్తూ ఉండడానికి మేమేమన్నా చేతులు కట్టుకొని ఉన్నామా? నేను నీకు అదే సమయం ఇస్తున్నా అక్బరుద్దీన్, నేను నీకు అదే 5 నిమిషాలు సమయం ఇస్తున్నా. నీకు దమ్ముంటే నాతో పోరాడు, నా దగ్గరికి వచ్చి తలబడు. నిన్ను నీ సామ్రాజ్యాన్ని మొత్తం కూలగొడతా చెప్తున్నా. నేను ఎంతవరకు ఉండాలో స్థానంగా అంతవరకే ఉన్నా. రోజు రోజుకు రెచ్చిపోతున్నారు మీరు. నా ధర్మాన్ని గౌరవించని వాళ్ళకే ఈ హెచ్చరిక. ఏ మతస్థులైనా సరే నా సనాతన ధర్మాన్ని గౌరవిస్తేనే నా హిందుస్థాన్లో ఉండాలి. నా ధర్మాన్ని కానీ, ఆడపిల్లలను కానీ గోహత్య చేయకుంటుంటేనే నాకు హిందుస్థాన్లో ఉండే హక్కు ఉన్నది మీకు అందరికీ. లేదంటే నా హిందుస్థాన్ నుండి వెళ్ళిపోండి, లేకుంటే ఊచకోతకు వస్తా. అది ఏ ధర్మస్థులైనా మంచిదే. ఇక్కడ ఉన్నది ఒకటే ధర్మం, అది సనాతన ధర్మం. నా ధర్మాన్ని కించపరుస్తూ, గోహత్య చేస్తూ, ఆడపిల్లలని ఇలా అత్యాచారాలు చేస్తూ, మానబంధాలు చేస్తూ ఇక్కడ ఉంటా అంటే నేను ఊరుకునేది లేదు. తలలు తెగిపడతాయి. తల మొండం వేరు చేస్తా నా కొడకల్లారా. సభలు పెట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఊరుకునేది లేదు. పెట్టండి, ఎన్ని కేసులు పెట్టుకుంటాడో. నా తల మీద ఉన్న ఈ జుట్టును కూడా కదిలియలేరు మీరు అందరూ. మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు?
నా దేశానికి వలస వచ్చి మమ్మల్ని ఇంకా మీరు వేలెత్తి చూపిస్తారా? మా మీద ఇంకా దాడులు చేస్తారా? ఎంతమంది ఆడపిల్లల మీద దాడులు చేస్తున్నారు, ఎన్ని గోహత్య చేస్తున్నారు. అదే చెప్తున్నా కదా, ఎవరిని ఊరుకునేది లేదు ఇక్కడ. బిడా ఇక్కడ బతకాలంటే హిందూగా బతకండి, అది కూడా కట్టర్ హిందూగా బతకండి, లేకుంటే ఈ దేశం వదిలేసి వెళ్ళిపోండి. లేదంటే ఊచకోతకు వస్తా నా కొడకల్లారా మీ అందరికీ. నా ధర్మాన్ని గౌరవిస్తుండండి ఇక్కడ. నా ధర్మాన్ని గౌరవించకుండా ఒక్కొక్కరిని ఊచకోత కొత్త బట్టలు కూడా తీసినాడు రోడ్డు మీద ఉరికిచ్చి కొడతా. మాట్లాడే వాళ్ళు లేక మీకు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సభలు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మీరు మాట్లాడితే ఒక లెక్క, వేరే వాళ్ళు మాట్లాడితే ఒక లెక్కనా? 15 నిమిషాలు ఇస్తే ఏం చేస్తావు? నా తల మీద ఉన్న ఇంటికని కూడా కదిలియలేవు. నిన్ను నీ వెనుకున్న రాజ్యాన్ని కూడా నడి రోడ్డు మీద ఉరికిచ్చి కొడతా నా కొడక. 5 నిమిషాలు ఇస్తుందా చూసుకుందాం. అరే ఓఎసి, నీకుంటుంది నా చేతిలో నేను వచ్చిన తర్వాత. వస్తున్న త్వరలోనే. నా వెంట్రుకను కూడా మీరు కదిలియలేరు చెప్తున్నా కదా. ఏం చేస్తారో చేసుకోండి. నా హిందుస్థాన్లో ఉండి మమ్మల్ని హేళన చేస్తూ నీకెవడిచ్చిన హక్కు? నా గుడి దగ్గర షాపులు పెట్టుకొని బతకడానికి నా గుడి కావాలి. ఆ గుడి దగ్గర షాప్ పెట్టుకొని సంపాదించుకోవడానికి, నీకు అక్కడ వ్యాపారం చేయడానికి నా గుడి దగ్గర నీకు ఒక ప్లేస్ కావాలి. కానీ నా ధర్మాన్ని మాత్రం తిడతావు నువ్వు. నా ధర్మం అంటే ఏందో తెలియదు అంటావు. మా ఆడపిల్లల మీద దాడులు చేస్తావు. గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ షాపులు తీసేయండి. అక్కడ ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? హిందూ గుడి కాడ హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి. హిందువులకు కూడా చెప్తున్నాను, మన హిందూ షాపులలోనే కొనండి. మన హిందూ షాపులలోనే కొనండి. మీరు ఏ వస్తువు అయినా మనోళ్ళే బాగుపడాలి. మనల్ని కించపరుస్తూ ఆడపిల్లల మీద దాడులు చేస్తూ గోహత్య చేస్తున్న వాడికి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? వాడు పెట్టిన షాపులో ఎందుకు కొంటున్నావు? కొనద్దు కదా. మన హిందువుల షాపులే పెట్టుకుందాం. గుళ్ళ దగ్గర ఎక్కడైతే హిందూ షాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం మన వస్తువులను కొనుక్కుందాం. వాళ్ళు కదా బాగుపడతారు, మన వాళ్ళే కదా బాగుపడతారు. వేరే ధర్మం వాళ్ళు షాపులు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనకండి. మన హిందువుల షాపులలోనే కొనండి మీరు. మన హిందూ గుడి కాడ హిందూ మాత్రమే వ్యాపారం చేయాలి. అది కుంకుమ కానుండైనా, కొబ్బరికాయ నుండా, పూల కానైనా హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి. వేరే మతస్థులు వ్యాపారం చేయడానికి వీల్లేదు. చేసినంటే ఒక్కొక్కరికి మర్యాద ఉండదు చెప్తున్నా. మీ దగ్గరికి మీ అయితే ఏదైతే ఉందో అక్కడికి వచ్చి మేము వ్యాపారం చేయట్లేదు. మీ మసీదుల దగ్గరికి, మీ చర్చిల దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేయట్లేదు. మేము ఏం పెట్టలేదు. అక్కడ ఒక్క షాప్ కూడా లేదు మాది. కానీ మా గుళ్ళ దగ్గర మాత్రం మీ అందరి షాపులు ఉన్నాయి. ఆ షాపులు తీసేయండి. అక్కడ హిందువే బతుకుతాడు. ఓ బీదకితో కుటుంబం నుండి వచ్చి ఒక కొబ్బరికాయలో, ఒక కుంకుమలో, ఒక పూలలో పెట్టుకొని బతుకుతాడు. మీరెవరు మా గుళ్ళ దగ్గర వ్యాపారం చేయడానికి? నా ధర్మాన్ని గౌరవిస్తే, ఆడపిల్లలను గౌరవిస్తే, గోహత్య నాప్తే మీరు ఈ దేశంలో ఉండండి. లేకుంటే ఊచకోతకొస్తా నా కొడకల్లారా. అందుకే చెప్తున్నా, హిందువుల గుళ్ళ దగ్గర హిందువులు మాత్రమే వ్యాపారం చేయండి. చెప్పుల షాపు కానుండి, కుంకుమ వ్యాపారం కానుండి, కొబ్బరికాయ వ్యాపారం కానుండి, పూల వ్యాపారం కానుండి, ఏ వ్యాపారస్తులైనా సరే గుడి దగ్గర హిందువులు మాత్రమే వ్యాపారం చేసుకోండి. వేరే వాళ్ళు వ్యాపారం చేయడానికి వీల్లేదు. అది మన హక్కు, మన గుడి, మనమే వ్యాపారం చేసుకొని మనమే బాగుపడాలి. వేరేవాడు ఎవడో బాగుపడతా అంటే ఎట్లా ఊరుకుంటాం? మనం ఇలాగే ఉందామా? ఒక బీదవాడు షాప్ పెట్టుకుంటే
వాళ్ళ కుటుంబం 4 పూటలు భోజనం చేస్తుంది, ఆదాయం వస్తుంది. అది కదా మనం చేసుకోవాల్సింది. మన గుడి దగ్గర వేరే ధర్మం వాళ్ళు షాప్ పెట్టుకొని వాళ్ళకెవరికో బాగుపడే అంత మనం ఎందుకు ఇవ్వాలి? అందుకే చెప్తున్నాగా, సెక్యులర్ అనే పదం కూడా రాజ్యాంగం నుండి తీసేయాలి. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదమే ఉండద్దు. ఇక్కడ ఓన్లీ కట్టర్ హిందూ మాత్రమే ఉండాలి. అన్ని ధర్మాలను గౌరవిస్తా అది అంటే నా దగ్గర నడవదు. ఇక్కడ ఉన్నది ఒకటే ధర్మం, హిందుస్థాన్లో సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని గౌరవిస్తూ, ఆడపిల్లలని గౌరవిస్తూ, గోహత్యని గోపూజ చేస్తూ, గుళ్ళకి వెళ్తూ పూజలు చేస్తూ ఉంటేనే ఇక్కడ ఉండండి. లేకపోతే ఇక్కడికి వెళ్ళిపోండి నా దేశం నుండి. ఇక్కడ బతికే హక్కు ఎవరికి లేదు. గౌరవిస్తే నేను గౌరవిస్తా, గౌరవించని వాళ్ళకి ఎవ్వరికి గౌరవించను. అరే ఓఐసి నీకే చెప్తున్నా, నిన్ను మాత్రం ఊచకోత కోస్తా చెప్తున్నా. నువ్వు బహిరంగ సభ పెట్టి అంత లక్షల మంది ప్రజలల్లా 5 నిమిషాల సమయం ఇస్తే ఏం చేస్తావు? నేను ఇస్తుందా? నువ్వో నేను తలపడదాం దా. నువ్వు బతుకుతావో నేను బతుకుతానో, నీ ధర్మం గెలుస్తుందో నా ధర్మం గెలుస్తుందో చూసుకుందాం. నా కొడక గుడ్డలు ఉడదీసి అంగం కోసి నడు రోడ్డు మీద వేసి తల మొండం వేరు తీస్తావు ఓవేసి. అక్బరుద్దీన్ నిన్ను వదిలేది లేదు. చెప్తున్నా కదా, తస్మా జాగ్రత్తగా ఉండండి. నా దేశంలో ఉంటే నా ధర్మాన్ని గౌరవించండి, లేదంటే ఈ దేశం వదిలేసి వెళ్ళిపోండి. ఇక్కడ నీకు బతికే హక్కు లేదు. నువ్వు నీ వెనకాల ఎంతమంది ఉన్నా నరికేస్తా చెప్తున్నా. తలా మొండం వేరు చేస్తా. ఓఐసి ఊరుకునేది లేదు. ఈసారి నుండి శబ్దం బయటికి వస్తే నోటి నుండి తస్మా జాగ్రత్త, లేదంటే నీకు శిక్ష పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. చూసుకో, కఠినంగా శిక్షిస్తా. ఏదైనా శబ్దం బయటికి తీస్తే చాలా జాగ్రత్త మాట్లాడు. నా ధర్మం గురించి, మా హిందువుల గురించి, లేదంటే నిన్ను ఊచకోతకు వస్తా ఓఐసి చెప్తున్నా కదా. ఉరికిచ్చి కొడతా ఇంకోసారి. నోటి నుండి శబ్దం ఎలా రావాలంటే గౌరవంగా గౌరవించు, లేదంటే నిన్ను నడి రోడ్డు మీద ఉరికిచ్చి కొడతా. నా కొడక 5 నిమిషాలు నేనే సమయం ఇస్తుందా? నా వెంట్రుకని కూడా కదిలియలేవు. ఇక్కడున్న నేను కట్టిన వెంట్రుకని. అది ఏ ధర్మస్తులైనా ఆడపిల్లల జోలికి వస్తే, అది హిందువులే కానీ వేరే అన్య మతస్థులైనా సరే, ఆడపిల్లలని దాడి చేస్తే ఆడపిల్లల మీద ఊరుకునేది లేదు. ఎవరన్నా నా ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు. ఊచకోత కోస్తా నా కొడకల్లారా. జాగ్రత్తగా ఉండండి, గౌరవించండి. లేకపోతే కుంభమేళ తర్వాత ఒక్కొక్కరికి తలా మొండం వేరు చేస్తా, ఊచకోత కోస్తా. ఆడపిల్లలను గౌరవించండి, నా సనాతన ధర్మాన్ని గౌరవించండి, గోహత్యను ఆపండి. మరీ చెప్తున్నా ఓఐసి అక్బరుద్దీన్, చాలా జాగ్రత్త ఉండు. లేకపోతే నీకు ఊచకోతే, నీ తల మొండం వేరు చేయకపోతే నేను అఘోరి అమ్మనే కాదు. నువ్వు ఎక్కడేం చేస్తావో ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో. నోటి నుండి శబ్దం చాలా స్పష్టంగా మాట్లాడు, అది కూడా గౌరవించి మాట్లాడు, లేకపోతే ఊచకోతకు వస్తా. నా గుళ్ళ దగ్గర వేరే అన్య మతస్థులు ఏ షాపు కూడా వ్యాపారం చేయడానికి లేదు. తీసేయండి షాపులు, లేకపోతే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ఇదే నా హెచ్చరిక. హర హర మహాదేవ్. జై శ్రీ కాళీ, జై కాళీ, హర హర మహాదేవ్.